గ్రేటర్ హైదరాబాద్ లో కోతుల బెడద రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని రామ్నగర్, విద్యానగర్, అడిక్మిట్ ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. గత 15 రోజుల్లో ముగ్గురుపై కోతులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఇళ్ల పైకప్పులు, అపార్ట్మెంట్లు, వీధుల్లో గుంపులుగా సంచరిస్తున్న కోతులతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజల ఫిర్యాదులతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు బోన్లు ఏర్పాటు చేసినా సమస్యకు మాత్రం ఇంకా శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కోతుల బెడద రోజు రోజుకు ఎక్కువ అవుతోంది. ముఖ్యంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని రామ్నగర్, విద్యానగర్, అడిక్మెట్ కాలనీల్లో కోతుల బెడద తీవ్ర రూపం దాల్చింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు గుంపులుగా సంచరిస్తున్న కోతులు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. గత 15 రోజుల్లోనే ముగ్గురిపై కోతులు దాడి చేశాయి. రామ్నగర్ కు చెందిన వృద్ధురాలు రమాదేవి, ట్యూషన్ కి వెళ్తున్న 7 ఏళ్ల చిన్నారి ఈశ్వరి, ఉదయం వాకింగ్ కు వెళ్లిన ప్రసాద్ పై కోతులు ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఎవ్వరినీ వదలకుండా దాడులు చేస్తూ ఉండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. కోతుల దాడి భీభత్సం కారణంగా వాచ్మెన్ కుటుంబాలు, ఇంటి పనివారు, స్కూల్ పిల్లలు ఎవరూ సురక్షితంగా లేరని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతుల బెడద తీవ్రం కావడంతో ముషీరాబాద్ వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ అందిస్తారు. ఇప్పుడు గ్రామాల్లోనే కాదు, అటు హైదరాబాద్ నగరంలో కూడా ఎక్కడ పడితే అక్కడ కోతుల స్వైర విహారం చేస్తున్నాయి. సో కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం రామ్నగర్ అడిక్మెట్ ప్రాంతంలో ఉన్నాం. చూడొచ్చు, ఒక్క 15 రోజుల వ్యవధిలోనే వరుసగా ముగ్గురిని, ఇక్కడ చూసినటువంటి వరుస ముగ్గురిని కూడా తీవ్రంగా కూడా గాయపరిచినటువంటి పరిస్థితి ఉంది. సో వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డాక్టర్స్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. కొంతమంది బాధితులు ఉన్నారు. సార్, ఎలా ఉంది ఇక్కడ కోతుల బెడద? మీరు అసలు ఎట్లా గాయమైంది? ఈ వాకింగ్కి వెళ్ళి వస్తుంటే వెనక నుంచి వచ్చి పట్టింది కోత. ఎలా అంటే అప్పుడు ఏ సమయం అవుతుంది? 7 o'clock, మార్నింగ్ 7 o'clockకి వచ్చి అక్కడ ఆటో దగ్గర నుంచున్నా. అంటే కోతులన్నీ ఒక 10-15 దాకా ఇక్కడ లోపలికి వస్తున్నాయి కదా అని, అది పోయిన తర్వాత వాళ్ళు వెళ్ళొచ్చు అని వెయిట్ చేస్తున్నా. అక్కడ ఆటో దగ్గర వెయిట్ చేస్తున్నా. ఈ పిల్లోడిని గరిచింది, నన్ను గరిచింది. ఇక్కడ ఇబ్బంది చాలా ఘోరంగా ఉంది. చిన్నపిల్లలు ఆడుకోవాలంటే కూడా ఇబ్బందిగా ఉంది. సో బెటర్ ఏంటంటే ఎవరన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్న ఎవరైనా యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం. ఇక్కడ చుట్టుపక్కల అయితే చెట్లు చాలా పెరిగిపోయినాయి. ఏదో దాన్ని కట్ చేసినా అన్న ఏమైనా తగ్గుతుందేమో అని చెప్పి అలా బోన్లో 2 బోన్స్ పెట్టారు ఇక్కడ. ఇంకా ఇప్పుడు దాకా అయితే రాలేదు. లాస్ట్ 2-3 days నుంచి అయితే రాలేదు. ఇంకా లేదు, అది బోన్ పెట్టినప్పుడు 10 days రావట్లేదు. తర్వాత మళ్ళీ కంటిన్యూ అయిపోతున్నాయి అవి. గత కొన్నేళ్ళ నుంచి అచ్యుతరెడ్డి మార్గంలో కానీ, బ్రహ్మంగారి గుడే కానీ ఈ ఏరియా ప్రాంతంలో విపరీతమైన కోతులు ఉన్నాయి. ఎన్నో మాటలు కంప్లీట్ ఇచ్చినా బోన్ పెట్టిళ్ళు పడడం లేదు. ఈయన మార్నింగ్ పాపం, ఈయన మార్నింగ్ మధ్యాహ్నం పూట ఈయన గడిచినాయి. ఇది ఒకటి 6-7 మంది గడిచినాయి ఏరియాలో. మొన్న ఈ ప్రసాదన్నకు, ఈ బాబుకు చాలా ఇబ్బంది ఉన్నది. కంప్లీట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు. జిహెచ్ఎంసీ వారిలో పట్టించుకోవడం లేదు. ఒక కోతి ఎంబడబడ్డంటే 4-5 కోతులు అటాక్ చేస్తున్నాయి. ఈ సమస్య మీద ఎన్నో మాటల అధికారులకు ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకోవడం లేదు. వెంటనే చర్య తీసుకోవాలని మనవి. నాకు 2 నెలలు గడిచి 20 తారీఖు గడిచింది. అంతలేదు, బాగానే 10 కుట్లు పడ్డాయి. 10 కుట్లు పడ్డాయి. పండుకుంటే గడిచింది. వచ్చి నిద్రపోయినా, నిద్రట్లా ఇక్కడ పండుకుంటే గడిచినాయి. నగరంలో కోతులు అయితే విచ్చలవిడిగా పెరిగిపోయాయి. సో ముఖ్యంగా అటు బాల్కనీలలో చక్కని సాయంత్రం ఆస్వాదిద్దాం అనుకున్నా కూడా అటువంటి పరిస్థితి అయితే లేదు. బాల్కనీలు మొత్తం కూడా గ్రిల్స్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. గ్రిల్స్ పెట్టుకున్నా కూడా మెట్ల మీద నుండో ఏదో ఒక మార్గంలో కోతులు అసలు ఇంట్లో నుంచి బయటకు రానివ్వట్లేదు. హైదరాబాద్ సిటీలో అయితే పెరిగిపోయాయి. వెటర్నరీ డిపార్ట్మెంట్ ఇప్పటికైనా మేల్కొని ఎక్కడికక్కడ అపార్ట్మెంట్లలో తిరుగుతున్నటువంటి కోతులను బంధించాలి అనేటువంటిది కోరుతున్నారు. ఎందుకంటే చిన్నపిల్లలంతా కూడా సాయంత్రం ఆడుకోవడానికి ఎన్నో కిందికి వచ్చేసినటువంటి సమయంలో అవన్నీ కూడా మెట్లపై గుంపుగా కూర్చొని పూర్తిగా ఇబ్బంది పెడుతున్నాయి. మళ్ళీ అవి ఇటీవల అనేక వరుస సంఘటనలు కూడా జరుగుతున్నాయి. సో హైదరాబాద్ సిటీలో అయితే పెద్ద ఎత్తున పెరిగిపోయినటువంటి కోతులను వెటర్నరీ డిపార్ట్మెంట్ అరికట్టాలని ప్రజలంతా డిమాండ్ చేస్తున్నారు. జర్నలిస్ట్ మహేష్తో కలిసి సాగినట్టు సాక్షి న్యూస్, రామ్నగర్ అడిక్మెట్ నుండి. కోతుల బెడదను నియంత్రించేందుకు జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు మాత్రం రావడం లేదు. 2021 నుంచి కోతులను పట్టుకునే ఏజెన్సీల నియామకం కోసం పలుమార్లు టెండర్లు పిలిచినా ఒక్క ఏజెన్సీ కూడా ముందుకు రాలేదు. దీంతో జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం సిబ్బందే స్వయంగా రంగంలోకి దిగి కోతులను పట్టుకునే బాధ్యతలు చేపట్టారు. ప్రజల ఫిర్యాదులతో స్పందించిన సికింద్రాబాద్ జోన్ జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులు రామ్నగర్, విద్యానగర్, అడిక్మెట్ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఇనుప బోన్లు ఏర్పాటు చేశారు. కోతులను ఆకర్షించేందుకు బోన్లలో అరటి పండ్లు, మామిడి పండ్లు, వేరుశెనగలు ఉంచారు.
అయితే కోతులు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఒక కోతి చిక్కితే మిగిలినవి అప్రమత్తమై మరో ప్రాంతానికి వెళ్లిపోతున్నాయని తెలిపారు. మరోవైపు ముషీరాబాద్ వాసులు జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారుల చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోతులను పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేయడం స్వాగతించదగ్గ చర్యనని, కానీ తాత్కాలిక చర్యలతో సమస్య పరిష్కారం కాదని స్థానికులు అంటున్నారు. కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపి పిల్లలు, వృద్ధులు, మహిళలు భయపడకుండా బయట తిరిగేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.